హార్ట్ఫుల్గా మన ప్రేమతో ఇస్తున్నాం. గా మొఖాన్ని చెడదింగితే సారీ ఏమవుద్ది, ఇక 3 నెలల నుంచి బిజినెస్ చేస్తుంటే కస్టమర్ చేతిలో ఇన్ని గణం బూతులు తింటా అని అయితే జన్మలు కూడా అనుకోలే. ఒక కస్టమర్ నాకు బ్లడ్ ఆర్ట్ కావాలని చెప్పి మెసేజ్ చేసిండు. మన దగ్గర లేకపోయినా కూడా నేను బయట వేరే పేజెస్లో ఒక ఆర్టిస్ట్ చేస్తుండని చెప్పి చూసి ఆయనను అడిగి ఆయన ఎంత అడిగితే అంత నేను బార్గెన్ కూడా చేయకుండా కస్టమర్ కూడా అదే రేట్ చెప్పి నేను ఇచ్చిన. తీరా ఫోటో అయిన తర్వాత కస్టమర్కి ఎట్లా అనిపించిందంటే ఇది నా మొఖమా, ఎవరి మొఖము, ఎవరి మొహం గీసిండు, మేము రక్తం ఎందుకు ఇచ్చినామయ్యా, మా ఇష్టమైన వాళ్ళ మొహాన్ని చెరిపి దొబ్బితే మాకెందుకు రా నాయన అని చెప్పి బండ బూతులు చూస్తున్నాను. నేను ఇంకా అవి వినలేక వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక సప్పుడు చేయకుండా మనీ రిఫండ్ కొట్టిన. ఈయనను అడిగిన ఏందయ్యా మరి నీ డిజైన్లు బాగానే ఉన్నాయి కదా, నువ్వు వేరే వంతో చూపించినావా లేదా ఇది నువ్వే గీసినావా, ఇట్లా తగలబడ్డది, కస్టమర్ ఏమో నా మీద ఎక్కుతున్నాడు, మరి ఏంది పరిస్థితి అంటే లేదన్నా మేము కరెక్ట్గానే గీసినాం, ఆయనకు అర్థమవుతలేదు ఆట అని చెప్పి ఆయన కస్టమర్ని అంటుండే. ఇంకా నేను సమాధానం చెప్పలేం కదా దానికి. సో నేను ఫిక్స్ అయినా ఇప్పటివరకు అయితే ఎంబీ క్రాఫ్ట్స్లో బ్లడ్ ఆర్ట్స్ అనేవి లేవు. ఇప్పటికెళ్ళి ఖచ్చితంగా బ్లడ్ ఆర్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. నేను ఒక పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్తో మాట్లాడుకొని టైఅప్ అయినా నిన్ననే మా ఫాదర్ ఫోటో ఇచ్చి మరి అది పర్ఫెక్ట్గా వస్తే ఖచ్చితంగా మనం టైఅప్ అయి చేద్దామండి. 100% ఇది ముందుకు తీసుకెళ్దామని చెప్పి మాట్లాడినా. మా ఫాదర్ ఫోటో కంప్లీట్గా చేపించిన మీరు కింద నేను పెట్టినా కదా మా ఫాదర్ ఒరిజినల్ ఫోటో ఎట్లా ఉంది, ఆఫ్టర్ ద ఆర్ట్ ఎట్లా ఉంది అనేది మీకు కింద ప్లేస్ చేశాను, మీరు కింద చూసుకోవచ్చు. రక్తం ఇస్తున్నాం బై, అది మనకి ఇష్టమైన పర్సన్ పోర్ట్రే చేయడానికి వాళ్ళకి మనం హార్ట్ఫుల్గా మన ప్రేమతో ఇస్తున్నాం. గా మొఖాలు చెడదింగితే సారీ ఏమవుద్ది, ఇక ఆ మొఖాలు చెడదొప్పిన తర్వాత ఏమనిపిస్తుంది ఎవరికన్నా, రక్తము మళ్ళీ ఇస్తారు బై, రక్తం ఇస్తుడు మ్యాటర్ అది కాదు. నువ్వు ఫోటో ఫేస్ అనేది సరిగ్గా గీయనప్పుడు ఎందుకు ఆ ఆర్ట్కి ఇంకా రెస్పెక్ట్ ఏమున్నది. సో ఎంబీ క్రాఫ్ట్స్లో ఖచ్చితంగా ఇప్పటి నుంచి బ్లడ్ ఆర్ట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఎవరన్నా ఆర్డర్ చేసుకుంటే 100% మీకు బయట దొరికే దానికన్నా జబర్దస్త్ రీజనబుల్ ప్రైస్లో నేను ఇస్తా, బ్రహ్మాండమైన క్వాలిటీలో ఇస్తా, చెరిగిపోయిన క్వాలిటీలో నేను ఇస్తా. ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ పైన ఇచ్చిన పింగ్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను.